జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చిత్తూరు జిల్లా కార్వేటి నగర మండలం కేయంపుర గ్రామంలో వెలిసిన అతి పురాతనమైనటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆంజనేయ స్వామి వారి ఆదేశంతో శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహముతో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలన్న సంకల్పంతో గ్రామ పెద్దల సహకారంతో భూమి శుద్ధి కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి పునాది నిర్మాణంతో శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాబట్టి కేయంపుర గ్రామ ప్రజలకు, ఈ వీడియో చూస్తున్నటువంటి సమస్త రామభక్తులకు ఒక విన్నపం. ఈ ఆలయ నిర్మాణం అనే మహత్తర కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సమస్త రామభక్తులు పాల్గొని మీకు తోచిన దానం, శ్రమదానమో లేక వస్తుదానం, ఇసుక, సిమెంటు మొదలైనవి లేదా ధనాన్ని సమర్పించుకోవడం వంటి ధర్మాన్ని ఆచరించండి. రాముడికి చేసినటువంటి సేవ ఊరికే పోదు. రామాయణంలో మనం గమనిస్తే సీతాన్వేషణలో వానరులకు మాట సాయం చేసిన సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ మొలిచాయి. రాముడికి సహాయం చేసినటువంటి సుగ్రీవుడికి అఖండమైనటువంటి వానర రాజ్యం లభించింది. రాముడికి సేవ చేసిన ఆంజనేయ స్వామికి దీర్ఘాయుష్మంతుడై భవిష్యత్తు బ్రహ్మ అయ్యారు. ఇలా స్నేహితుడిగా శరణాగతి చేసిన విభూషణుడికి లంకారాజ్యానికి రాజుని చేశాడు. ఇటువంటివి చెబుతూ వెళ్ళవచ్చు. రాముడికి చేసిన దానం ఊరికే పోదు. రాముడికి ఆలయ నిర్మాణం అంటే ఇది శాశ్వతమైనటువంటి ధర్మం. అన్నదానం చేస్తే ఒక్క పూట ఆకలి తీరుతుంది. కానీ దేవాలయ నిర్మాణానికి చేసిన దానం మన కుటుంబాన్ని రక్షిస్తుంది, మనం పుట్టిన కులాన్ని ఉద్ధరిస్తుంది. ఒకవేళ మన పితృదేవతలు నరకంలో పడి ఉంటే వారిని తక్షణమే విడిపించి స్వర్గానికి అంటే ఉత్తమ గతులకు పంపిస్తారు. అంత గొప్ప ఫలితం ఆలయ నిర్మాణానికి సమర్పించిన దానం. ఎంతకాలం ఆలయంలో పూజలు జరుగుతుందో అంతకాలం ఆ జరిగిన పూజలో సగం పుణ్య ఫలితం మనం ఏ జన్మలో ఉన్నా మన దగ్గరకు వచ్చి చేరుతూనే ఉంటుంది. వేమన గారు అంటారు, తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయిడనాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన ధనము కొడువులేడు, దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకవునో దొరలకవునో, తేనె జుంటీగలివ్వవా తిరువరులకు అంటారు. అరే నాన్న, ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా చివరకు అన్నిటినీ వదిలిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవలసిందే. అది అందరికీ తెలిసిన సత్యం. మరి మనం సంపాదించిన ధనాన్ని మనతో పాటు తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే సంపాదించిన దాంట్లో నుండి కొంత భాగం దానం చెయ్యండి అని అన్నారు వేమన గారు. దానం చేసిన పుణ్యం మనతో పాటు వస్తుంది. ఒకడు ఇండియా నుండి అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో ఇండియన్కు సంబంధించినటువంటి డబ్బులు అక్కడ చెల్లవు. దానికి ఏం చేయాలి? బ్యాంకుకు వెళ్ళి ఇండియాకు సంబంధించిన డబ్బులు అమెరికా డాలర్లుగా మార్చుకుంటే అవి అమెరికాలో చెల్లుతాయి. అలాగే మనం ఇక్కడ సంపాదించిన ధనాన్ని పుణ్యంగా మార్చుకుంటే ఆ పుణ్యము ఆకరణ మనతో పాటు వస్తుంది. కాబట్టి అంతా దానం చేయమనలేదు, నీకు తోచింది ఎంతో కొంత. కాబట్టి గ్రామ ప్రజలకు, సమస్త రామభక్తులకు సవినయంగా తెలియజేయడం ఏమనగా, మీకు తోచిన సాయం శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ నిర్మాణానికి అందించండి అని కోరుకుంటూ, ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకు పక్కన కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఇట్లు శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ అభివృద్ధి కమిటీ, కేయంపుర గ్రామము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.